నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ మూడో రోజు కొనసాగుతోంది. శాసనమండలి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా నిన్న రాత్రి మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయినా ఫలితం తేలలేదు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,22,813 మొదటి ప్రాధాన్య ఓట్లొచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రాకేష్ రెడ్డి 1,04,248 ఓట్లతో ద్వితీయ స్థానంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి 43,313 మొదటి ప్రాధాన్య ఓట్లతో మూడో స్థానంలో ఉండగా నల్గొండకు చెందిన స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ 29,697 మొదటి ప్రాధాన్య ఓట్లు సాధించి నాలుగో స్థానంలోకి వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 18,565 ఓట్లు ఆధిక్యంలో ఉన్నాయి. అయితే మొత్తం 3,36,013 ఓట్లు పోలవగా గతానికి భిన్నంగా ఈసారి అత్యధికంగా 25,824 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. చెల్లిన ఓట్లు 3,10,189 ఉంటే 1,55,095 ఓట్లను కోటా ఓటుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అయితే గెలిచేందుకు అవసరమైన కోటా ఓటు మొదటి ప్రాధాన్యం పరిధిలో ఎవరికీ రాకపోవడంతో నిన్న రాత్రి నుంచి ఎలిమినేషన్ పద్ధతిలో ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలైంది. ప్రక్రియ అంతా పూర్తయి ఫలితం వెలువడేసరికి ఇవాళ రాత్రి అయ్యే అవకాశం ఉంది. ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కోటా ఓటు సాధించాలంటే ద్వితీయ ప్రాధాన్యంలో ఆయనకు 32,282 ఓట్లు, రాకేష్ రెడ్డి గెలవాలంటే 50,847 ఓట్లు రావాల్సి ఉంటుంది. రైట్, మనం చూస్తున్నాం నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ మూడో రోజు కూడా కొనసాగుతోంది. ఫలితం ఇంకా తేలలేదు. సో శాసనమండలి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల్లో నిన్న రాత్రి మొదటి ప్రాధాన్యత వచ్చినా ఈ రోజు అర్ధరాత్రికి ఫైనల్ ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, విజయ చంద్రిక, ప్రస్తుతం అయితే నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి మూడో రోజు నిరంతరాయంగా కౌంటింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. నిన్న రాత్రికి మొదటి ప్రాధాన్యతకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే కోటా ఓటుకు చేరుకోకపోవడంతో మళ్ళీ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే మొదలు పెట్టారు. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు 32 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 1,100 ఓట్లు మాత్రమే చేసినట్టు రెండో ప్రాధాన్యత సంబంధించి వీరికి షేర్ చేసినట్టు తెలుస్తా ఉంది. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్ సంబంధించి ఇంకా ఈ కౌంటింగ్ అయితే ఈ రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. అయితే అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కోటా ఓటు 1,05,095 ఓట్లకు చేరాలంటే ఇంకా 32,284 ఓట్లు అయితే సాధించాల్సి ఉంది. అయితే ఉత్కంఠభరితంగా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లన్నతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మధ్య రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి అవుతుందన్న ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే బీజేపీ అభ్యర్థి వరకు కూడా ఏదైతే ఎలిమినేషన్ 52 మంది అభ్యర్థుల్లో ఎలిమినేషన్ చేసుకుంటూ పోతూ చివరిగా మిగిలినటువంటి స్వతంత్ర అభ్యర్థితో పాటు ఆయన కంటే ఉన్న మూడో అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ అయితేనే విజేత డిక్లేర్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనతో పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది, ఎట్లా జరుగుతుంది కౌంటింగ్? సో కౌంటింగ్ ప్రక్రియ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇది బ్యాలెట్ ఓటింగ్ కాబట్టి ఎప్పటిలాగే కాస్త ఆలస్యంగా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ప్రాసెస్ మాత్రం ఇదే, ఏ ప్రాసెస్లో జరగాలో ఆ ప్రాసెస్లోనే జరుగుతూ ఉంది కాబట్టి కొద్దిగా ఆలస్యంగా అయినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే ఇందులో ఆలస్యం జరగలేదు అనేది కాదు, జరిగిన మాట వాస్తవం. కాకపోతే ఈ ఇన్వాలిడ్ ఓట్ల దగ్గర వాటిపైన దాదాపు 25-30 వేల ఓట్ల దగ్గర టైంను కేటాయించడం వల్ల సో కొద్దిగా ఆలస్యం జరుగుతున్నటువంటి మాట వాస్తవమే. గతంలో మీరు ఇండిపెండెంట్ గా గట్టి గతంలో ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఎలాంటి ఫలితం వస్తుందని ఆశిస్తున్నారు? అంటే మేము మంచి ఫలితాన్ని ఆశిస్తూ ఉన్నాం. మా అధిష్టానం, మా నాయకత్వం మంచి ఫలితాన్ని రాబట్టడం కోసమే నన్ను అభ్యర్థిగా నిలబెట్టింది. ఖచ్చితంగా మా అధిష్టానం ఆశించినటువంటి ఫలితాన్ని అలాగే పట్టభద్రులు ఆశించినటువంటి నాయకత్వాన్ని మేము అందించబోతాం.
అంటే అతి తక్కువగా మీరు గెలుపు కోటాకు రీచ్గా 32,000 కేవలం 284 ఓట్లకే రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పటి వరకు చేరే అవకాశం కనిపిస్తూ ఉంది? టేబుల్స్ సంఖ్య పెంచినటువంటి విధానాన్ని బట్టి ఏది సమయం అనేది ఆధారపడింది. టేబుల్ సంఖ్య పెంచాలని చెప్పి మేమందరం అభ్యర్థులను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి అధికారుల నుంచి ఇంకా రిప్లై రావాల్సింది. ఒకవేళ ఈ టేబుల్ సంఖ్య పెంచితే గనక సో సాయంత్రం వరకు ఫలితం రావచ్చు, లేదంటే మటుకి రేపటి వరకు రావచ్చు. అంటే పట్టభద్రులైన ఓటర్లు గత ఎన్నికల్లో 2021లో జరిగిన ఎన్నికల్లో 21,000 చెల్లని ఓట్లు అయితే ఈసారి అందుకు 25,824 ఓట్లు పెరిగినటువంటి పరిస్థితి. పట్టభద్రులు ఇలా జరగడానికి అలా ఏమైంది అనుకుంటారు? అంటే అవగాహన లోపం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఓటేసేటువంటి ఓటర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఓటు ఎలా వేయాలి, ఎక్కడ వేయాలి, ఏ విధంగా వేయాలి, ఎలాంటి మార్కు చేయాలనేటువంటి విషయంలో స్పష్టత లోపించింది. దీనికి కారణం ఏంది అని అంటే, మనం పోలింగ్ స్టేషన్ దగ్గర చూసుకుంటే ఆడ గోడ పైన అంటించారు ఏమని, ఇట్లా టిక్కు పెట్టకూడదు, ఇట్లా ఈ అంకెలు వేయకూడదు, కేవలం 1, 2, 3 వేయాలనేటువంటిది చెప్పారు. అయితే అక్కడ ఒక అధికారిని పెట్టి వచ్చిన ఓటర్ కల్లా ఇది వివరించి చూపించి ఇట్లా వేయాలని చెప్తే అతనికి అర్థమయ్యేది. అది చేయకపోగా అప్పుడున్నటువంటి వాళ్ళ బాధ వాళ్ళకి, అప్పుడున్నటువంటి ఆ పోలింగ్ ఆఫీసర్ల బాధ వాళ్ళకి నచ్చిన వాళ్ళ మీద టిక్కు పెట్టమంటే మొత్తం టిక్కులే పెట్టారు. ఆ టిక్కులు పెట్టుడు, మల్లన్నాన్ రాసుడు, జిందాబాదులు కొట్టుడు తోటి దాదాపు 25-30 వేల ఓట్లు. చెల్లని ఓట్లలో ఎక్కువ ఎవరికి సంబంధించిన 80% ఓట్లు మాయే, 80% ఓట్లు తిన్మార్మల్లనే చెల్లని ఓట్లలో. అంటే దాదాపు ఒక 20,000 ఓట్లు మాకు రావాల్సినటువంటి ఓట్లు అవి. ఒకవేళ అవి వచ్చినుంటే మేము ఈ పార్టీ కొట్టేసి అవతల పడేటోళ్ళం. కాబట్టి ఆ చెల్ల నోట్ల వల్లనే జరిగినటువంటి ప్రమాదమే ఈ డిలే కారణం కూడా అనుకోవచ్చు. అవగాహన రాహిత్యం ఇది. ఎలక్షన్ కమిషన్ ఇటువంటి ఎన్నిక పెడుతున్నప్పుడు ఓటర్లకు అవగాహన కల్పించాలి, బాధ్యతగా అభ్యర్థులమైనటువంటి మేము కూడా వివరించాలి. పదే చెప్పినాం, పదే ప్రతి సభలో వివరించి చెప్పినాం ఓటింగ్ విధానం ఇట్లా ఉండాలని. అయినా కూడా ఇంకా పూర్తి స్థాయిలో రీచ్ కాలేదు. మరోసారి ఇటువంటి ఎన్నిక జరిగేటువంటి క్రమంలో ఖచ్చితంగా ఇవి ఉండాలి, ఏది అవగాహన కల్పించడంగానే పెట్టాలి. మొత్తం మీద ఏదైతే ఉత్కంఠ రేపుతున్న ఫలితంలో తనకు గెలుపు ఖాయమన్న ధీమా అయితే తిన్మార్మల్లన్న వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ 2వ ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి షేర్ చేసే ప్రక్రియ అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది.